ఓకే. సో, మనము మంగళాచరణ చేసుకొని మొదలుపెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో చైతన్య మహాప్రభు యొక్క లీలలు మనకి మొత్తం 3 పుస్తకాల్లో వర్ణించారు. ఒకటి మీ అందరికి తెలుసు అనుకుంటాను, చైతన్య చరితామృతం. సో చైతన్య చరితామృత ఈ పుస్తకాన్ని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యాక్చువల్లీ రచించారు. దాన్ని మనకి ప్రభుపాల్ గారు దానికి అనువాదం తాత్పర్యం అన్ని ఇచ్చారు కూడా. సో మనకి చైతన్య చరితామృతం ఇస్కాన్లో ఏదైతే లభిస్తుందో ప్రభుపాల్ ద్వారా రచించబడింది, అంటే అనువాదం చేయబడింది. సో అది వచ్చేసి బేసికలీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రచించింది అనమాట. అలాగే దీనికన్నా ముందు ఆల్రెడీ ఇంకో 2 పుస్తకాలు రచింపబడ్డాయి అన్నమాట. అందులో ముఖ్యంగా ఒక పుస్తకం గురించి చైతన్య చరితామృతలోనే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు ఎన్నోసార్లు ఉల్లేఖిస్తారు ఆ పుస్తకం గురించి. దాని పేరు వచ్చేసి చైతన్య భాగవత్. ఈ చైతన్య భాగవత్ అనే పుస్తకంలో కూడా చైతన్య మహాప్రభు యొక్క లీలలు వర్ణించబడ్డాయి. ఇంకా ఈ చైతన్య మహాప్రభు లీలలు ఇందులో ఉన్నాయి చైతన్య భాగవత్లో. దీన్ని రచించింది, పుస్తకాన్ని రచించింది బృందావన్ దాస్ ఠాకూర్. మళ్ళీ ఇంకొక పుస్తకం కూడా ఉంది చైతన్య మహాప్రభు లీలలకు సంబంధించింది, చైతన్య మంగల్. అది లోచన్ దాస్ ఠాకూర్ రచించారు. ఇంకా యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి పుస్తకాలు, కానీ ఈ 3 అంటే ప్రామాణికమైనవి, ఇంకా ప్రధానమైనవి. ఓకే, అందులోంచి మనకి చైతన్య చరితామృతం ప్రభుపాల్ గారు అనువదించారు. కానీ మీరు చైతన్య చరితామృతం ఒకవేళ చదివితే అందులో చాలాసార్లు ముఖ్యంగా చైతన్య మహాప్రభు యొక్క ఆదిలీల పాటలో, అంటే మొదటి భాగంలో ముఖ్యంగా చైతన్య మహాప్రభు యొక్క జన్మ తర్వాత జరిగిన బాల్య లీలలు, వివాహం, ఇంకా కొన్ని లీలలు, ఆయన నదియా ప్రాంతంలో ఆయన యవ్వన వయసులో చేసిన లీలలు, అవన్నీ కూడా డిస్క్రిప్షన్ వర్ణన వచ్చినప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాస్తారు. ఈ లీల ఆల్రెడీ బృందావన్ దాస్ ఠాకూర్
చైతన్య భాగవత్లో ఆల్రెడీ వర్ణించారు. కాబట్టి మళ్ళీ నేను దీన్ని విస్తృతంగా వర్ణించే అవసరం లేదు. అక్కడి నుంచి ఎలాగో మళ్ళీ అదే నేను చెప్తే రిపీటేషన్ అయిపోతుంది. అందుకనే అందులో మిస్ అయిన పార్ట్ చెప్పేస్తారు. లేకపోతే ఆ పెద్ద లీల దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్‌గా చెప్పేస్తారనమాట. ఈ విధంగా చైతన్య చరితామృతంలో కొన్ని లీలలు అంటే ఎలాబొరేట్‌గా లేవు. ముఖ్యంగా బాల్య లీలలు, యవ్వన వయసులో ఉన్న లీలలు, నదియాలో ఉన్నప్పుడు నిమాయి పండిత్‌గా ఉన్నప్పుడు మహాప్రభు చిన్నప్పుడు చేసిన లీలలు కొంచెం తక్కువగానే చైతన్య చరితామృతంలో ఉన్నాయి. అంటే కంపారిజన్ టు చైతన్య భాగవత్. చైతన్య భాగవతంలో ఈ లీలలు బాగా వర్ణించబడ్డాయి. తర్వాత లేటర్ పాస్ట్ టైం సన్యాసం తీసుకున్న తర్వాత ఆ లీలలన్నీ చైతన్య భాగవతులు లేవు. కాబట్టి చైతన్య చరితామృతంలో ఏంటంటే అంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంది. ఇంకా ముఖ్యంగా ఫిలాసఫీ పార్ట్, సిద్ధాంతం పార్ట్ చైతన్య చరితామృతంలో ఎక్కువగా ఉంది. ఇంకా మహాప్రభు ప్రచారం సంబంధించింది, సన్యాసం తీసుకున్న తర్వాత లీలలు చాలా డీటెయిల్‌గా జగన్నాథ్‌పురిలో ఉన్నప్పుడు ఈ డీటెయిల్స్ చాలా డీటెయిల్‌గా ఉన్నాయన్నమాట ఈ వివరాలు. కానీ స్టార్టింగ్ పార్ట్ కొంచెం మీరు చూస్తే బాల్య లీలలు, యవ్వన వయస్సులో పౌగండ లీలలు ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి చైతన్య చరితామృతంలో. సో చైతన్య భాగవత్లో ఉన్నాయి కాబట్టి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు దాన్ని ఇంకా వివరంగా వర్ణించలేదు. అక్కడ నుంచి చదువుకోవచ్చని. సో అక్కడి నుంచి ఇలా తెలుస్తుంటారు భక్తులకని. సో అందుకనే ఇంకా చైతన్య భాగవత్ ముందు రచింపబడింది. దాని తర్వాతే చైతన్య చరితామృత్ రచింపబడ్డది అనమాట లాస్ట్‌కి. సో అందుకనే ఫస్ట్ మనం చైతన్య భాగవత్లోంచి మనం చూద్దాం కొన్ని. ఓకే, మనకి ఇప్పుడు ఓన్లీ 4 days మనం పెట్టుకున్నాం కాబట్టి తర్వాత కావాలంటే చూద్దామంట. వీలైతే ఎక్స్టెండ్ చేసుకున్నాం, లేకపోతే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు అన్నీ చూసుకున్నాం లీలలు. కానీ ఇప్పుడు ఎంత వీలైతే అంత చూసుకుందామంట. సో చైతన్య భాగవత్ నుంచి నేను ఇప్పుడు మీకు చర్చిస్తాను. ఇంకా ఈ చైతన్య భాగవత్ రచించిన బృందావన్ దాస్ ఠాకూర్ ఆయన అసలైతే ఎవరు అంటే ఆయన శ్రీమద్ భాగవతం రచించిన వేదవ్యాసుల యొక్క అవతారం బృందావన్ దాస్ ఠాకూర్. అందుకనే ఆయన రచించిన పుస్తకాన్ని చైతన్య భాగవత్ అని పేరు పెట్టారు. శ్రీమద్ భాగవతం అలాగే చైతన్య భాగవతం. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నేను నా దగ్గర ఉన్న సాఫ్ట్ కాపీ షేర్ చేస్తాను. ఎవరైతే ఇంగ్లీష్ చదువుకోగలుగుతారో శ్లోకం కోసం ముఖ్యంగా అది మీరు చూసి నేను చదివితే మీరు చూడొచ్చు, మీరు కావాలంటే ఉచ్చరించవచ్చు. దాని తర్వాత నేను ఆబ్వియస్లీ తెలుగులోనే మొత్తం అనువాదం అన్ని చెప్తాను. తెలుగులో లేదు ఈ పుస్తకం యాక్చువల్లీ నాకు తెలిసి. చైతన్య చరితామృతం ఉంది కానీ చైతన్య భాగవత్ లేదు. సో చాలా మంది తెలుగు వాళ్ళకి లీలల గురించి తెలియకపోవచ్చు కూడా. సో ఎందుకంటే ఈ పుస్తకం తెలుగులో లేదు. సో ఇంగ్లీష్లోనే ఉంది కానీ నేను మీకు ప్యారలల్గానే అనువాదం చేస్తాను. ఇంగ్లీష్లో నేను చదవను, డైరెక్ట్గా తెలుగులోనే అనువాదం చేసి చెప్తాను. సో నేను స్క్రీన్ షేర్లో పెడతాను దీన్ని, సో దట్ మీరు శ్లోకాలను చూసుకోవచ్చు అనేసి. ఓకే, 1 second స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. 1 second ఇక్కడ మనకి ఫైన్. హరే కృష్ణ. సో ఇది చైతన్య భాగవతంలో ఒక చాప్టర్, ఆది లీలలో ఒక చాప్టర్ నేను చూస్తున్నాను. ద లార్డ్స్ వాండరింగ్ త్రూఅవుట్ నవద్వీప అని ఒక 12వ అధ్యాయం ఉంది ఇక్కడ. బేసికల్లీ ఇది మెయిన్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఉంది. మన శ్లోకాల నుంచి చూసుకుంటూ వెళ్దామంట. ఇది ఆది లీల నుంచి పాటు. అంటే ఇప్పుడు ఏంటంటే చైతన్య మహాప్రభు యవ్వన వయసులో ఉన్నాడు. ఇంకా చైతన్య మహాప్రభు ఇప్పటి వరకు చెప్పాలంటే ఆయన భక్తుడిగా మారలేదనమాట. ఆయన ఇప్పుడు నిమాయి పండిత్ గానే ఆయన ఫేమస్. ఇంకా ఆ విధంగా అందరికీ తెలుసు ఒక పండితుడిగా, స్కాలర్గా. ఇంకా భక్తుడిగా ఆయన మారలేదు. సో భక్తుడిగా ఆయన ఎవరు చూడలేదన్నమాట. సో భక్తుడిగా మారకున్న ముందు లీలలు
ఇంకా దీక్ష కూడా కలగలేదు ఆయనకి. దీక్ష కూడా గయాకి వెళ్ళిన తర్వాత గయా నుంచి ఆయన దీక్ష తీసుకుంటాడు, ఆ తర్వాత వస్తుంది చూద్దాము. సో ఈ గయాకి వెళ్ళకన్నా ముందు, గురువు నుంచి దీక్ష దొరకకన్నా ముందు, ఇంకా భక్తుడిగా మారకన్నా ముందు, సంకీర్తనలను ఇంకా మొదలు పెట్టకన్నా ముందు లీల అనమాట ఇది. సో ఇక్కడ బాగుంటుంది. నవద్వీపలో ఆయన ఆ టైంలో నిమాయి పండితుగా ఉన్నప్పుడు, జయ జయ మహాప్రభు శ్రీ గౌర సుందర, జయ హోక ప్రభురాయతే అనుచర. సో అందరికీ జయము జయం అంటున్నారు మహాప్రభు ఇంకా ఆయన అనుచరులకి. హే నమతే నవద్వీపే శ్రీ గౌర సుందర, పుస్తకాలయ క్రీడాకరే నిరంతర. ఈ విధంగా గౌరసుందరం చేతిలో పుస్తకం పెట్టుకొని ఆయన నవద్వీపలో ఎన్నో రకాలమైన అద్భుతమైన లీలలు చేసుకుంటూ ఆనందంగా గడిపారు అనమాట. సో అవి రోజు కొన్ని చర్చించుకుందాం. యత అధ్యాపక ప్రభు చాలేన సభారే, ప్రబోధితే శక్తి కోన జన నాహి ధరే. హీ ఛాలెంజ్ ఎనీ టీచర్, అంటే ఎవరినైనా ఎంత పండితుడినైనా కానీ ఎటువంటి శిక్షకుడినైనా సరే ఆయన ఎదుర్కొంటే ఆయనకి ఛాలెంజ్ చేసేవారు అనమాట. అంటే దీని ఈ గ్రామరు, ఈ దీని మీద ఆయన చదువుకునే శాస్త్రాలు, గ్రామర్ ఏదైతే టీచింగ్స్ ఉన్నాయో వేదిక గ్రంథాల మీద ఏదో ఒక ఛాలెంజ్ చేసేవారు. కానీ ఎవ్వరు కూడా ఆయన ఎదుర్కొనేవారు, అందరూ ఓడిపోయారు ఆయన. సో ఆ విధంగా నవద్వీపంలో ఉన్న టీచర్లందరినీ కూడా అలా డిబేట్లో అంటే ఇలా వాదించేవాడు అనమాట, శాస్త్రాధారంగా, ముఖ్యంగా వ్యాకరణము ఇంకా అటువంటివి రకరకాల అంశాల మీద. అలా ఎవరిని కూడా ఆయన వదలలేదు. ప్రతి టీచర్ని పట్టుకొని ఆయనతో వాదించి ఆయన ఓడించేసేవారు అనమాట. ఇంకా ఎవరు కూడా ఆయన ఓడించలేకపోయారు, ఆయన సంతృప్తి చేయలేకపోయారు అనమాట. ఆయన ఛాలెంజ్ ఎదుర్కోలేకపోయారు. ఆయన చూసే భయపడేవారు. నిమాయిని చూసి, అమ్ము ఈయనకు అనిపించాడు ఏదో ఒకటి మళ్ళీ అడుగుతాడు ప్రశ్న, దేవుడు ఏదో ఒకటి ఛాలెంజ్ చేస్తాడు అని. వ్యాకరణ శాస్త్రే సభే విద్యారాగాన్, భట్టాచార్య ప్రతియో నాహి కత్రిణ జ్ఞాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఇప్పుడు ఇంకా గ్రామర్ స్టూడెంట్ మాత్రమే చెప్పాలంటే. కానీ పెద్ద పెద్ద భట్టాచార్యులు తెలుసు, అంటే బాగా పెద్ద పెద్ద పండితుల్ని కూడా ఆయన ఒక గడ్డి పూస అంత కూడా ఆయన లెక్క చేసేవాడు కాదనమాట. అంటే ప్రతి ఒక్కరితోని వాదించేవాడు అనమాట, అంత ఎక్స్పర్ట్ అనమాట. మామూలుగా భట్టాచార్యులు అంటే వాళ్ళు బాగా ఎక్స్పర్ట్ ఉంటారు ఫిలాసఫీలో, ఈ గ్రంథాల్లో, ఇవన్నిట్లో. కాబట్టి ఇక్కడ మెయిన్లీ ఏంటంటే నిమాయి పండితు ఆయన ఎక్కువగా గ్రామర్ టీచర్ అనమాట, వ్యాకరణం టీచర్, వ్యాకరణ శాస్త్రం చెప్పే టీచర్. కానీ ఆయన పెద్ద పెద్ద పండితుల్ని గడ్డి పూసలా తీసి పారేసేవారు అనమాట. వాళ్ళని కూడా ఎదిరించి ఓడించేసేవారు అనమాట. స్వానుభవానందే కరే నగర భ్రమణ, సంహతి పరమ భాగ్యవంత శిష్యగణ. అలా ఆయన ఎంతో ఆనందంగా సంతృప్తితో నవద్వీపం అంతా తిరుగుతూ ఆయన యొక్క శిష్యులతో కలిసి, ఆయన టీచరు నిమాయి పండిత్, గ్రామర్ టీచర్ అనమాట, వ్యాకరణం టీచర్, అలా టీచ్ చేసుకుంటూ అలా ఆనందంగా గడుపుతూ తిరిగేవాడు అనమాట నవద్వీపంలో. సో ఈ విధంగా దైవేపతే ముకుందేరా సంగే దర్శన, హస్తే ధరి ప్రభు బోలేన వచనం. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి అలా వెళ్తున్నప్పుడు దారిలో ఓ రోజు ముకుంద కలిసాడు అనమాట. కలిస్తే ఆయన చేయి పట్టుకొని ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు నిమాయి. అమరే దేకియ తుమి కి కొరే పలావ్, ఆజీ ఆమా ప్రభు దియా వినా దేకి జావ్. ఏంది నన్ను చూడగానే పరిగెట్టి పారిపోతావు? ఇప్పుడు ఈ రోజు ఎలా పారిపోతా చూస్తా, నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా ఎలా వెళ్తావు చూస్తా అని చేయి పట్టుకున్నాడు అనమాట. చేయి పట్టుకొని ఇప్పుడు అడుగుతాడు అనమాట. ఇప్పుడు ముకుంద ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి, ఇప్పుడు ఈయన ఎలా ఓడించాలి. ఈయన ఇప్పుడు వాదిస్తాడు, ఈయనేమో వ్యాకరణం టీచరు, ఆ వ్యాకరణం పట్టుకొని మళ్ళీ ఏదో ఒకటి ప్రశ్న వేస్తాడు, మళ్ళీ నేను ఓడిపోతాను, చెప్పలేను, ఏం చేయాలి, ఎలాంటి ప్రశ్న ఈయనకేస్తే ఈయన ఓడించవచ్చు అని ఆలోచిస్తున్నాడు. మనే భావే ముకుందో ఆజీ జీవి ముఖ్యమోన్, ఇహావాస్య సభ మాత్ర వ్యాకరణ
వ్యాకరణం గురించి అడుగుతుంటాడు. ఎలా థేకాయిము ఆజీ జిజ్ఞాసియ అలంకార్ మొరసనే గర్వ నా కరేన ఆర్. సో అప్పుడు ఏమన్నా అంటే, సరే ఈరోజు ఏం చేస్తానంటే వ్యాకరణం పైన ప్రశ్నలు అడగను. ఈయన వ్యాకరణం టీచర్ కదా, నేనేం చేస్తానంటే అలంకారాలు ఉంటాయి, అలంకారం శాస్త్రం పైన నేను దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే ఈయన ఎలాగో వ్యాకరణం టీచర్ కాబట్టి అప్పుడు దాని గురించి తెలియక ఎంతో గర్వంతో ఉన్నాడు కదా, గర్వం అంతా నశించిపోతుంది. అలా ముకుంద అనుకున్నాడు అనమాట. అనుకునేసి ముకుంద ఇలా ఈరోజు నేను ఈ విధంగా ఆయన ఓడించేస్తాను, మోసం చేస్తాను అని అనుకున్నాడు. ఎందుకంటే నిమాయికి దీని గురించి తెలిసి ఉండాలి, అలంకార శాస్త్రం గురించి, ఆయన వ్యాకరణ టీచర్ కదా అనుకున్నాడు. అనుకొని లాగిల జిజ్ఞాస ముకుందేర ప్రభుసని ప్రభు ఖండే జతో అర్థ ముకుంద వాఖని. తర్వాత ఇంకా ముకుంద భగవంతుడిని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టేశాడు. అలా ముకుంద ఏది ఒక స్టేట్మెంట్ ఇస్తే భగవంతుడు దాన్ని ఖండించేసేవాడు అనమాట. అంటే దానికి కౌంటర్ చేసేసేవాడు. ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దానికి కౌంటర్ వేసేసేవాడు, దాన్ని ఓడించేసేవాడు. ఆ వాద్వివాదం జరుగుతుంది కదా, అందులో ఏం స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఓడించేశాడు. ముకుంద బోలేన వ్యాకరణ శిశు శాస్త్రో బాలకేసే హార విచార కొరే మాత్రో. సో ముకుంద అందుకనే ఫస్ట్ ఇలా వ్యాకరణం అడిగితే ఏవైనా టక 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 భగవంతుడు చెప్పేస్తుంటే అప్పుడు అంటాడు ముకుంద, ఈ వ్యాకరణము పిల్లలు చదువుకునేది, దీని మీద ఏంటి ప్రశ్నలు, దీని మీద ఏంటి వాదించేది. ఈరోజు మనము అలంకారం మీద చర్చిద్దాం. అలంకార విచార కొరిబతో మషనే ప్రభు కోహే భుజ తోరా జే బొలాయ్ మోనే. సో భగవంతుడు తో అంటే ఆయన అంటున్నాడు అనమాట, సరే ఈరోజు అలంకారం మీద చర్చించుకుందాం సరేనా అంటే, నిమాయ్ అన్నాడు సరే నీ ఇష్టం, ప్రభు కహే నీ ఇష్టం, నీకు ఎట్లా అంటే అదే. విషమ జత కవిత్వ ప్రచార్ పొడియ ముకుంద జిజ్ఞాసోయ్ అలంకార్. తర్వాత ముకుంద చాలా కఠినమైన కొన్ని శ్లోకాలని చదివాడు అనమాట. అంటే చదవడానికే కష్టంగా ఉండే శ్లోకాలను చదివి అందులో అడిగాడు, ఇందులో లోపాలు ఏమున్నాయో చూపించు అని భగవంతుడు. సో అప్పుడు గౌరచంద్ర సర్వశక్తిమయ గౌరచంద్ర అవతార్ ఖండ ఖండ కోరి దోషే సబ అలంకార్. గౌరచంద్ర ఆయన సర్వశక్తిమయుడు కాబట్టి ఆయన ఆ శ్లోకాలని ఖండం చేసేసి ప్రతి దాంట్లో ఏమేమి దోషాలు ఉన్నాయి అన్ని వెతికి బయటపెట్టాడంట, ఆయన వెతికి చూపించేశాడు. సో బేసికల్ ఏంటంటే భగవంతుడు ఆయనకి మొత్తం సంపూర్ణమైన జ్ఞానం ఉంది. సో ముకుంద ఆయన ఫ్రెండ్ ముకుంద స్థాపితే నారే ప్రభురా ఖండన హాసియ ప్రభు బోలేన వచన. సో ఇక ముకుంద ఇంకా అతనికి ఏం అడగాలో అర్థం కావట్లేదు అనమాట. ఏం చెప్పినా అడిగినా అన్నిటికీ జవాబు ఇచ్చేస్తున్నాడు, అన్ని వాదవివాదాలకి అన్నిటికీ జవాబులు ఇచ్చేస్తున్నాడు, కౌంటర్లు వేసేస్తున్నాడు అనమాట. సో అప్పుడు ఇంకా ముకుంద ఏం చేయలేకపోయాడు అనమాట భగవంతుడి ముందు. అప్పుడు ముకుందుడి పరిస్థితి చూసి భగవంతుడు అంటే నిమాయ్ నవ్వుతూ ఇలా అన్నాడు, హసియ ప్రభు బోలేన వచ్చాను. నవ్వుతూ ఇలా అన్నాడంట, ఆజీ ఘరే గియే బాల మోతే పుంతి చాహ కాలి భుజవాన జాత శిబార్ చాహ. సో సరే ఈరోజు వెళ్ళిపో ఇంటికి వెళ్ళి బాగా చదువుకో, పుస్తకాలు చదువుకొని మళ్ళీ రేపు రా, అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు చర్చించుకుందాం అనేసి, రేపు టెస్ట్ చేస్తాలే నేను, ఈరోజు ఇంకా చాలే ఇంటికి అని పంపించేశాడు అనమాట నిమాయ్ ముకుందని. చొలిల ముకుందలాయ్ చొరనేర ధూళి మోనే చింతయే ముకుంద కుతూహలి. అప్పుడు ముకుంద ఏం చేశాడంటే నిమాయ్ యొక్క పాద ధూళిని తీసుకొని తన పైన ఇలా వెళ్తూ ఇలా అనుకుంటున్నాడంట ముకుంద. మనుష్యర మతో పాండిత్యో ఆచే కోతా హేన శాస్త్ర నాహిక అభ్యాస నాహి చోత. అసలు ఒక సాధారణమైన మనిషికి ఇంత పాండిత్యం ఎలా సంభవం? అసలు ఏ శాస్త్రము నుంచి అడిగిన ప్రశ్న చెప్పేస్తాడే, అసలు ఈయనకి ఏ శాస్త్రం తెలియదు, ఏమైనా శాస్త్రం ఉందా అసలు అనేసి ఆలోచిస్తూ వెళ్ళిపోయాడంట.
ముకుంద. సో ఆయనకు అర్థం కావట్లేదు అసలు ఎలా సంభవం, అన్ని శాస్త్రాల్లో ఇంత పట్టు ఎలా ఉంది. ఏ మత సుబుద్ధి కృష్ణ భక్తో హోయ్ జావే, తిలే కోయి హాన సంగ నా చాడియో తవే. ఇప్పుడు ముకుందుడు ఏంటంటే అలా చూడగానే భయపడి పారిపోతున్నాడు అందుకని నిమాయిని. కాకపోతే ముకుందుడు అనుకునేది ఏంటంటే ఈయన చాలా గొప్ప పండితుడు, ఇంత విద్వానుడు. ఒక్కవేళ ఏ మత సుబుద్ధి, ఎంత సుబుద్ధి, ఎంత బుద్ధి ఉంది ఈయనకి, కృష్ణ భక్త హోయ్ జావే, అంటే కృష్ణ భక్తుడు గనక అయిపోతే అప్పుడు ఈహా సంగనా చాడే విధం, అప్పుడు నేను ఈయన సాంగత్యాన్ని అసలు ఒక్క క్షణం కూడా వదలను. ఎందుకంటే ముకుంద భక్తుడు అనమాట, వైష్ణవుడు. అంటే భగవంతుడు ఇంకా ఈ లీలలో ఇప్పటివరకు భక్తుడిగా అవ్వలేదు. సో ముకుంద అనుకుంటున్నాడు, ఎలా ముకుందే కాదు మనం ఈ అధ్యాయంలో చూస్తాం, మిగతా భక్తుడు అలా అనుకుంటారు అనమాట. చూసినప్పుడల్లా నిమ్మాయిని, అరే వీడు ఎప్పుడు భక్తుడు అయిపోతాడు, కృష్ణ భక్తుడు అయిపోతే ఎంత బాగుంటుంది, ఇంత తెలివైన వాడు, ఇంత బుద్ధిమంతుడు, ఇంత శాస్త్రాలు తెలిసిన వాడు, ఇంత గొప్ప పండితుడై ఉండి ఆ వ్యాకరణము అది ఇది పట్టుకొని తిరుగుతున్నాడు, భక్తుడైపోతే ఎంత బాగుంటుంది అనేసి అందరూ ఆలోచించేవాళ్ళు. ముకుంద కూడా అలాగే ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంత అసాధారణమైన జ్ఞానం ఉన్న సాధారణమైన వ్యక్తి కాదు అని. సో ఈ విధంగా, సో ఇది యాక్చువల్లీ దీనికి తాత్పర్యాలు అవన్నీ కూడా మనకి ప్రభుపాల్ వాళ్ళ గురుదేవు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాశారు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ మనము అందుకనే చూడొచ్చు, ఏ మతే విద్యారసే వైకుంఠ ఈశ్వర, భ్రమితే దేకే నారదినే గదాధర. ఈ విధంగా ఆ వైకుంఠనాథుడు ఒక పండితుడి లీల చేసుకుంటూ ఆ విధంగా తిరుగుతున్నప్పుడు ఒకసారి ఒకరోజు నవద్వీప్లోని నిమాయ్ గదాధర్ని కలిశాడు. గదాధర్ కూడా భక్తుడే, ఇప్పుడు ఇంకా నిమాయ్ అవ్వలేదు భక్తుడు, కానీ గదాధర్ ఆల్రెడీ భక్తుడే. హాసి దుయి హాతే ప్రభు రాఖిల ధరియా, న్యాయ పడతు మియామా జావు ప్రభు దియా. అలా ఒకసారి గదాధర్ని పట్టుకొని, రెండు చేతులు ఆయన పట్టుకొని ఇలా నవ్వుతూ అన్నాడంట, నువ్వు న్యాయ పడుతుంది, నువ్వు న్యాయ అనే శాస్త్రాన్ని చదువుతున్నావు కదా, లాజిక్, ఈ శాస్త్రాన్ని చదువుతున్నావా, సరే దాని మీద మనం వాదించుకుందాం పద అనేసి ఆయన పట్టుకున్నాడు. ఒకరోజు పట్టుకొని జిజ్ఞాసహ గదాధర బోలై వచన, ప్రభు బోలే కహా దేఖి ముక్తిర లక్షణ. ఇప్పుడు గదాధర్ అన్నాడంట, సరే అడుగు నీ ప్రశ్న. సో నిమాయ్ అడిగాడు, ముక్తి యొక్క లక్షణాలు ఏంటి చెప్పు. శాస్త్రోర్థో జైన గదాధర వాక్యానిల, ప్రభు బోలేనా వాక్య కొరితే నా జానిల. సరే శాస్త్రాల అనుసారంగా ముక్తి యొక్క లక్షణాలు ఏంటో వర్ణించారంట గదాధర అలా వర్ణించగానే నిమాయ్ ఏమన్నా అంటే, యు డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, వ్యాఖ్య కోరితే నా జానిలా, నీకు అసలు వ్యాఖ్యానం ఎలా చేయాలో, ఎలా ఆన్సర్ చేయాలో, ఎక్స్ప్లెయిన్ చేయాలో నీకు తెలీదు, ఎలా వ్యాఖ్యానించాలో నీకు తెలీదు అని అంట. వ్యాఖ్య కోరితే నా జానిలా. సో అప్పుడు గదాధర్ ఏమన్నాడంటే, గదాధర బోలే ఆత్యంతిక దుఃఖనాష్, ఇహరే శాస్త్ర కహే ముక్తిర ప్రకాష్. అప్పుడు గదాధర్ అంటున్నాడు, ముక్తి అంటే ఏంటి, ముక్తి అర్థం ఏంటంటే కష్టాల నుంచి ముక్తి పొందడమే ముక్తి, కష్టాల నుంచి విముక్తి పొందడమే. ఇదే శాస్త్రాల్లో చెప్పారు ముక్తి యొక్క అర్థం. సో ఈ విధంగా సాంఖ్య శాస్త్రాల్లోంచి ఈ విషయాన్ని గదాధరు చెప్పాడనమాట మన నిమాయికి. త్రివిధ తాపాలు ఇవన్నిటి నుంచి ముక్తి, ఉపశమనం పొందడమే ముక్తి అని. నానా రూపే దోషే ప్రభు సరస్వతి పతి, హేననాహి తార్కిక జే కొరి బేక స్థితి. ఇప్పుడు భగవంతుడు ఆయన సరస్వతికి ఆయన పతి, అలా అటువంటి ఆయన అప్పుడు ఈ గదాధర్ చెప్పిన స్టేట్మెంట్ లో ఎన్నో లోపాలని ఎదిగి చూపించాడు. అంటే భగవంతుడిని, అంటే ఇక్కడ నిమాయిని ఓడించి అసలు వారెవరు లేరనమాట. సో ఏం జవాబు ఇచ్చినా సరే దాంట్లో తప్పేదో తీసి చూపించేస్తారు.
కాబట్టి ఆయన్ని శాంతపరిచి ఆయన్ని సైలెంట్ చేసే వ్యక్తి ఎవరు లేరు అక్కడ. సో ఈ విధంగా న్యాయశాస్త్రాల్లోంచి కూడా ఆయన కోట్ చేస్తే దాంట్లోంచి కూడా అన్ని తప్పులన్నీ తీసి చూపించేస్తాడు. हेन जन नाही कजे प्रभु सने बोले గదాధర బావే ఆజీ భర్తి పలాయిలే. సో అందుకనే గదాధరుడు అనుకున్నాడు అనమాట, ఇలా ఎవ్వరు కూడా నిమాయితో మాట్లాడే ధైర్యం ఒకటికి లేదు. ఇంకా ఇక్కడ నుంచి ఎలాగోలాగ బయట పెడితే నేను రక్షించబడతాను అలా అనుకుంటున్నాడు గదాధర లోపల నుంచి. ఎలా పారిపోవాలి ఇక్కడ నుంచి అని, ఈ దగ్గర నుంచి పారిపోతే సరిపోతుంది, ఎలాగోలా ఇక్కడ నుంచి బయటపడితే చాలు అనుకుంటున్నాడంట. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఎవరు ఈయన ఓడించలేరు, ఈయనతో వాదించలేరు. ప్రభు భోలే గదాధర్ ఆజీ జాओ घर కాలి భుజైబాన్ తుమి ఆసిహ సత్వర. ఏమంటాడంటే గదాధర్ సర్లే ఈరోజు ఇంటికి వెళ్ళిపో, వెళ్ళి పొద్దున్నే వచ్చేసే, మళ్ళీ మనం చర్చించుకుందాం. సో ఈ విధంగా నమస్కరి గదాధర చొలిలేన ఘరే ఠాకుర భ్రమేణ సర్వ నగరే నగరే. సో గదాధర్ అప్పుడు ఆ విధంగా నిమాయికి తన ప్రణామాలు అర్పించుకొని ఇంక ఇంటికి వెళ్ళారనమాట. సో నిమాయి అలాగే ఇంకా తిరుగుతూ ఉన్నాడు నవద్వీప్లో. సో ఈ విధంగా కొనసాగుతుంది. నేను జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. సెకండ్ మీకు అడుగుతున్నాను, మీరు ఎవరైనా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే మీకు నేను ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాను కదా, మీకు ఓకేనా? హరే కృష్ణ. అంటే అర్థమవుతుందా, మీకు ఏమి ఇబ్బంది లేదు, లేకపోతే ఇట్స్ ఫైన్? మీరు చెప్పేది అర్థమవుతుంది, అది చిన్నగా అక్షరాలు ఉన్నాయి కాబట్టి అవి కనబడకుండా పర్వాలేదు. పర్వాలేదు. నేను ఏంటంటే కొంతమందికి ఎవరికైనా అంటే చూడాలనుకో అంటే అసలు కనిపించట్లేదా? అంటే చిన్నగా ఉన్నాయి అవి అక్షరాలు. ఓకే ఓకే పర్వాలేదు, అది లేకున్నా పర్లేదు, నేను అంతా చదువుతున్నా. మీరు మామూలుగా చెప్పినా పర్వాలేదు ప్రభుజీ. ఓకే ఓకే నేను ఎలాగో చూసుకుంటేనే చెప్తాను, అది నాకు బుక్ లేదు నా దగ్గర కూడా, అందులో చెప్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ప్రభు. ఓకే ఎవరైనా చూడగలిగితే చూసుకోవచ్చు, లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను అలాగే. ఓకేనా? ఫైన్, థ్యాంక్ యూ. నేను ఓన్లీ ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలా తీసుకుంటాను కాబట్టి. ఓకే థ్యాంక్ యూ. హరే కృష్ణ. కంటిన్యూ చేస్తున్నాను, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో 29వ శ్లోకం నుంచి. ఓకే కొద్దిగా పెద్దగా చేశాను సో దట్ కొంతమందికి కావాలంటే చూసుకోవచ్చు. ఓకే రైట్. పరమ పండిత జ్ఞాన హోయిల సభా సబాయి కరేన దికి సంభ్రమ అపార్. సో అప్పుడు అందరూ కూడా నిమాయిని సరే ఇతను చాలా పెద్ద పండితుడు అని మాత్రం అందరూ ఒప్పుకున్నారు, అందరికీ అర్థమైపోయింది. అందుకే అందరూ చాలా ఆయన్ని సమ్మానపూర్వకంగా ఆయన్ని చూసేవారు, ఎంతో ఆదరించేవారు. ఎంత గొప్ప పండితుడు ఈ నిమాయి అని. ఆ నవద్వీప్లో ఉన్న అందరూ టీచర్లందరినీ ఓడించేశారనమాట. అక్కడ ఉన్న పండితులందరినీ కూడా ఓడించేసి అందరికన్నా గొప్ప పండితుడిగా పేరు సంపాదించేస్తున్నాడు నిమాయి. వికాలే ఠాకుర సర్వ పడియార సంగే గంగా తీరే ఆసియా వై సేన మహారంగే. సో అలా ఆఫ్టర్నూన్ సో వికాలే అలా మధ్యాహ్నం వచ్చి గంగా నది ఒడ్డున తన స్టూడెంట్స్తో కలిసి వచ్చి కూర్చున్నాడంట. కూర్చొని సింధు సుత సేవిత ప్రభుర కలేవర త్రిభువనే అద్వితీయ మదన సుందర. సో భగవంతుడు ఆయన యాక్చువల్లీ భగవంతుడు లక్ష్మీదేవి భగవంతుడిని సేవ చేసుకుంటుండేది. లక్ష్మీదేవి సముద్రం నుంచి వస్తుంది కాబట్టి ఆయన సముద్రం యొక్క పుత్రి
కూతురు అని కూడా అంటారు. సో ఇప్పుడు అలా కూర్చొని అలా స్టూడెంట్స్ తో పాటు అలా గంగా నది ఒడ్డు పైన కూర్చున్నప్పుడు ఆయన సౌందర్యము అంటే కామదేవుడిని కూడా మించిపోయి ముల్లోకాల్లో దేనితో కూడా పోల్చలేనంత సౌందర్యంగా కనిపిస్తున్నాడంట నిమాయి. సో ఈ విధంగా ఇక్కడ చెప్తారన్నమాట. చతుర్దికే వెడియా వైసేన శిష్యగణ మధ్య శాస్త్ర వాక్ఖానేన శ్రీశొచ్చినందన. ఇలా అందరు స్టూడెంట్స్ తో పాటు కూర్చొని, అంటే మొత్తం ఆయన చుట్టూ స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు. సచినందన్ నిమాయి కూర్చొని, సచినందన్ కూర్చొని ఇప్పుడు శాస్త్రాల పైన వ్యాఖ్యానిస్తున్నాడు. వైష్ణవ సకలే తబే సంధ్యాకాలే హోయిలే ఆసియా వైసేన గంగా తీరే కుతూహలే. సో అలా మధ్యాహ్నం అక్కడ కూర్చొని అలా క్లాస్ చెప్పుకుంటూ చర్చించుకుంటూ సాయంత్రం అయిపోయింది. ఆ సాయంత్రం కాలంలో అక్కడ గంగా నది ఒడ్డుకి వైష్ణవులు వచ్చారంట. వైష్ణవులు వచ్చి చూశారు. చూసి దూరేతాకి ప్రభుర వ్యాఖ్యాన సభేష్మి హరిష విషాద సభే భావే మొనే మొనే. మనస్సులో ఏమనుకుంటున్నారంటే అలా నిమాయి చెప్పే వ్యాఖ్యానాన్ని చూసి లోపల వాళ్ళకి హరిషే విషాదే, హర్షం అంటే ఆనందం కలుగుతుందంట, విషాదం అంటే విషాదం దుఃఖం కూడా కలుగుతుందంట. మనీ లోపలనే ఇలా భావించుకో, ఆనందము దుఃఖం రెండు కలుగుతున్నాయంట. ఎందుకు రెండు కలుగుతున్నాయంటే కేహో బోలే హేన రూప హేన విద్యాజార్ నా భజిలే కృష్ణ నా హే కిచు ఉపకార్. ఒకతను అన్నాడు వైష్ణవుడు ఏమని, ఇంత సౌందర్యము, ఇంత తెలివి, ఇంత పాండిత్యము కలిగి ఒకవేళ భగవంతుడు కృష్ణుడి భజన చేసుకోకపోతే ఏం లాభం? నా భజిలే కృష్ణ నా హే కిచు ఉపకార్. ఇలా కృష్ణుడి భజించకపోతే ఎవరికి ఉపకారం అవుతుంది, ఎవరికి లాభం అవుతుంది అని అంటున్నాడు. అలా ఒకతను అన్నాడు. ఇంకోతను ఏమంటున్నాడు, స్వభాయ్ బోలేనా భాయ్ ఊహానే దేకియా ఫాకి జిగ్గా సారా భాయ్ భయే జాయ్ పలాయిరా. ఇంకొకరు అంటున్నారు, రియాల్ రిప్లైట్ వాళ్ళందరూ అంటున్నారు, చూడ భయ్యా భాయ్, ఎవరైనా ఆయన చూస్తే చాలు భయపడి పారిపోతారు. అమ్మో ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేస్తాడు, ఏం అడుగుతాడు, ప్రశ్నిస్తాడు అని. కేహో బోలే దేకా హోయిలే నాదేనా ఏడియా మహాదాని ప్రాయ జన రాఖేన ధరియా. ఇంకొక ఏమన్నారంటే అతను ఎవరినైనా చూస్తే చాలు అతను వదలడు. ట్యాక్స్ కలెక్టర్ పన్ను వసూలు చేసుకున్నాడు, పన్ను ఎలా వసూలు చేసుకోవాలని పట్టుకుంటాడో అలా పట్టేసుకుంటాడు. సో ఆ విధంగా ట్యాక్స్ కలెక్టర్ పట్టుకుని వదలరు అసలు. కేహో బోలే బ్రాహ్మణేరా శక్తి అమానుషి కోన మహాపురుషవాహే హేనవాసి. ఇంకొకరు ఏమన్నారంటే ఈ బ్రాహ్మణుడికి అసాధారణమైన శక్తి ఉంది, ఇతనేదో గొప్ప మహా వ్యక్తి, సాధారణమైన మనిషి కాదు అని ఇంకొకతను అంటాడు నిమాయిని చూసి. వీళ్ళందరూ వైష్ణవులు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు చూసి. యద్యపిహ నిరంతర వాఖనేన పంకి తథాపి సంతోష బడ పాన ఇహ దికి. ఆ విధంగా అలా ఎన్నో ప్రశ్నలు అడిగినా సరే నిమాయి, ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే, అలాంటి ఏవేవో వ్యాఖ్యానాలు, ఏవేవో వ్యాకరణం పైన ప్రశ్నలు అడుగుతుంటాడు, రకరకాల ప్రశ్నలు. అయినా కానీ ఆయన్ని చూసే మాకెంతో సంతోషం, ఆనందం, తృప్తి కలుగుతుంది. తథాపి సంతోషపడో పానహోయి అదేకి. ఆయన చూస్తే నాకు ఆనందం వచ్చేస్తుంది, ఇంకా ఏం అవసరం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇన్ని రకరకమైన విచిత్రమైన ప్రశ్నలు అడిగి విసిగించినా లేకపోతే భయపెట్టినా కానీ ఆయన చూస్తే మాత్రం ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన భగవంతుడు కదా, డైరెక్ట్ భగవంతుడి దర్శనం ద్వారా ఎవరికైనా ఆనందం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. మనుష్యరాయ్ మన పాండిత్య దేకినాయ్ కృష్ణ భజేన సభే దుఃఖపాయ్. ఈ రకం పాండిత్యం ఏ మనిషిలో కూడా మేము చూడలేదు. సాధారణ మన మనిషికి ఇంత పాండిత్యం సంభవం కాదు. మా ఒక్కటే దుఃఖం ఏంటంటే కృష్ణ నా భజన, కృష్ణుడిని పూజించట్లేదు. ఇంత పాండిత్యం ఉండి కృష్ణుడిని పూజించట్లేదు, అదే మా బాధ. అన్యోన్య సభాయ్ సాధేన సభా ప్రతి
సబే బోలో ఇహానా హో కృష్ణే రతి. అప్పుడు వైష్ణవులు అందరూ ఒకరినొకరు అంటారంట, అరే ఆ నిమాయికి కొంచెం నీ ఆశీర్వాదం ఇవ్వు, ఆయన యొక్క మతి కృష్ణుడి పైన వెళ్ళని, కృష్ణుని పైన అతని మనస్సు వెళ్ళని, ఆ విధంగా ఆశీర్వాదం ఇవ్వని ఒకరినొకరు చెప్పుకుంటున్నారంట. నువ్వు ఆశీర్వాదం ఇవ్వు, నువ్వు ఆశీర్వాదం ఇవ్వు. దండవత హోయ్ సబే పొడిల గంగారే సర్వ భాగవత మేలి ఆశీర్వాద కోరే. ఇంకా వాళ్ళందరూ కూడా గంగా నది ఒడ్డున అక్కడ గంగకు ప్రణామాలు చేసుకుంటారు కదా. అందరూ కూడా నిమాయికి ఇటువంటి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఇచ్చారంట. హేనకర కృష్ణ జగన్నాథేర నందన తోరరసే మత్తహో చాడి అన్యమన. ఏం ఆశీర్వాదం ఇస్తున్నారంటే, హే కృష్ణ, కృష్ణుడికి ప్రార్థించుకున్నాం, హే కృష్ణ, ఈ జగన్నాథ్ మిశ్ర యొక్క పుత్రుడు జగన్నాథేర నందన, ఈ విధంగా నీ యొక్క భక్తిలో నిమగ్నమైపోగాక, మునిగిపోగాక అని. తోర రసే మొత్తహో, నీ రసంలో, మత్తహో అంటే మత్తి మొత్తం అందులోని మగ్నం అయిపోవాలి. చాడి అన్యమన, అన్ని విషయాలన్నీ వదిలేసి, మిగతా విషయాలన్నీ వదిలేసి సంపూర్ణంగా ఆయన మతిలో నువ్వే, నీ వైపే చేసుకో. ఆ విధంగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం, అదే ఆశీర్వాదం ఇస్తున్నాం. నవద్వీపే ప్రేమ భావే భజుక తోమారే హేన సంగ కృష్ణ దేహ ఆమ సభాఖారే. సో ఇక్కడ ఏమంటారంటే, let him constantly worship you in love. నిన్ను ఎప్పుడు సదా ప్రేమించుగాక, అలా చేసుకో. ఓ లార్డ్, ప్లీజ్ లెట్ us have such association. అటువంటి సాంగత్యం మాకు కావాలి. అతను ఎల్లప్పుడూ కృష్ణుడిని పూజించుకునే విధంగా చేసి, నిన్ను భజించుకునే విధంగా, అప్పుడు ఆయన సాంగత్యం మాకు కావాలి. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కోరుకుంటున్నారు అన్నమాట, నిమా ఎలాగైనా సరే భక్తుడైపోవాలని. అంతర్యామి ప్రభు చిత్త జానే న సభార్ శ్రీవాసది దేకిలే కరే నమస్కార్. ఇప్పుడు భగవంతుడు, ఆయన పరమాత్ముడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. అందరి హృదయం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే నిమాయి శ్రీవాస్ వంటి భక్తులు చూసేవాడో, వెంటనే ఆయన శ్రీవాస్కి అటువంటి భక్తులకి ప్రణామాలు అర్పించుకున్నాడు నిమాయి. భక్త ఆశీర్వాదే ప్రభు శిరే కోరిలోయ్, భక్త ఆశీర్వాదే సే కృష్ణేతి భక్త హోయ్. సో భగవంతుడు అంటే నిమాయ్ అలా భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని తన శిరస్సు పైన తీసుకునేవాడంట. ఎందుకంటే కృష్ణుడి పట్ల భక్తి మనకి భక్తుల యొక్క ఆశీర్వాదం ద్వారానే లభిస్తుంది కనుక. అంటే ఇప్పుడు అక్కడ భగవంతుడు ఇప్పుడు ఇంకా ఈ లీలలో ఇంకా భక్తుడు అవ్వలేదు, అలా ప్లే చేస్తున్నాడు కాబట్టి అలా ప్రణాళం అర్పించుకొని. ఎందుకు అర్పిస్తున్నాడు ప్రణామాలు అంటే, వాళ్ళ ఆశీర్వాదం దొరికితే, వాళ్ళ ఆశీర్వాదం ద్వారానే నేను భక్తుని అవ్వగలను, కృష్ణ భక్తుని అవ్వగలను. సో ఈ విధంగా బేసికలీ భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు వైష్ణవుల యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పది, దానికి ఎంత శక్తి ఉంది. ఇది అసలైన సంపద అన్నమాట. మనము ఏం సంపాదించుకోవాలంటే, అందరి నుంచి ఏం కోరుకోవాలంటే, ఏం ఆశించాలంటే ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? ఇలా నేను కృష్ణ భక్తుడిని అయిపోగాక, మంచి కృష్ణ భక్తుడిని అవ్వాలి అని ఇదే కోరుకోవాలి. ఈ ఆశీర్వాదాన్ని మనం అందరి దగ్గర నుంచి పొందాలి, వైష్ణవుల దగ్గర నుంచి. అలా వైష్ణవులు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తే అప్పుడు మనం మంచి భక్తులు అయిపోగలం. అది ఈ వైష్ణవుల ఆశీర్వాదం యొక్క శక్తి. ఎందుకంటే వైష్ణవులు ఏది కావాలనుకుంటారో భగవంతుడు అది చేసేస్తాడు కాబట్టి. సో అందుకే అలా శుద్ధ వైష్ణవుల యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఆ విధంగా మనము నడుచుకోవాలి, సేవ చేసుకోవాలి, ప్రార్థించుకోవాలి. అలా అన్నమాట. నెక్స్ట్ 47వ శ్లోకం. కేహ కేహ సాక్షాతే ఓ ప్రభు దేకి బోలే కి కార్జే గుణావ్ కాల తుమి విద్య భూలే. సో కొంతమంది, ఒకతను అలా డైరెక్ట్ గా నిమాయికి అనేసాడు, ఎందుకు నువ్వు ఈ అంత వ్యాకరణం అని, ఈ అంత చదువుల్లో నీ సమయం అంతా వేస్ట్ చేస్తున్నావు. కేహో బోలే హెరదిక నిమాయి పండితో
విద్యాఖిలా కృష్ణ భజన త్వరిత. ఇంకొకడు అన్నాడు, ఇంకొకరు ఏమంటున్నారంటే, చూడు నిమాయ్, ఇలా ఇంత చదివి ఇంత పండితుడు ఏం లాభం? దీనికన్నా మేలు ఏంటంటే కృష్ణ భజన త్వరిత, త్వరగా కృష్ణుని భజించు. ఊరికి చదివేస్తున్నావు, ఇంత పండితుడు అయిపోయావు కానీ కృష్ణుడు భజించట్లేదు. పొడకేన లోక కృష్ణ భక్తి జాని బారే సేజోదినా హిలత బే విద్యారఖి కోరే. అసలు ఎందుకు చదువుకోవాలి తెలుసా నీకు? చదువుకునే ముఖ్యమైన ఉద్దేశం భక్తి చేసుకోవడానికి, కృష్ణుడికి ఎలా భక్తి చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి చదవాలి. అలా నువ్వు అంత చదివి ఒకవేళ కృష్ణుడికి భక్తి చేసుకోలేకపోతే నీ చదువు యొక్క లాభం ఏంటి? ఇంత చదివి లాభం ఏంటి అని అంటున్నారంట అక్కడ వైష్ణవుడు. సో ఈ విధంగా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంత చదువు, అందుకే లక్ష్యం ఏంటంటే వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్యో. వేదాలన్నీ చదివిన తర్వాత అర్థం చేసుకోవాల్సింది మనం కృష్ణుడిని. అలా కృష్ణుడికి భక్తి చేసుకోవాలి. కృష్ణుడిని అర్థం చేసుకుంటే కృష్ణుడికి మనం భక్తి చేసుకుంటాం. సో అలా భక్తి చేసుకోవాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే సారం. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏదో చదివే చాలా జ్ఞానాన్ని పెంచుకున్నంత మాత్రాన అది మనకి అంటే ముఖ్యంగా జాడ జగతిక జ్ఞానం, భౌతిక జ్ఞానం అంటే ఇప్పుడు ఆయన వ్యాకరణం గురించి జ్ఞానం పెంచుకుంటున్నాడు, అలా లాజిక్ గురించి జ్ఞానం పెంచుకుంటున్నాడు. సో అలా మెటీరియల్ నాలెడ్జ్. ఇప్పుడు అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ అన్నారు అనమాట కళ్యాణ కల్పతరులో, జడో విద్యా జతో మాయార వైభవ్ తోమార్ భజనే బడ మోహ జనమియా అనిత్య సంసారే జీవకే కార్య గదా కరాయి గదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తి వినోద్ ఠాకూర్ అని ఏమంటున్నారంటే, కళ్యాణ కల్పతరులో రాశారు గానంలో, జడ విద్య అంటే మెటీరియలిస్టిక్ స్టడీస్, అంటే భౌతిక జగత్తులో చదువుకుంటాం కదా మనం వెళ్ళి స్కూల్లో కాలేజీల్లో. అదంతా ఏంటి? మాయారు వైభవం, మాయ యొక్క వైభవం ఇదంతా ఈ భౌతిక చదువులు. ఎందుకు అంటే అది మనకి మన భజనకి, భగవంతుడికి భక్తి చేసుకునే మార్గానికి ఒక అడ్డుగోడగా ఉండిపోతుంది. ఎందుకంటే అవి మోహమాయాన్ని సృష్టిస్తుంది, ఈ జగత్తులో ఇంకా మోహమాయాన్ని పెంచేస్తుంది. నేను ఎలా పెంచేస్తుందంట? ఎలాగంటే అనిత్య ఈ సంసారంలో ఇంకా మోహమాయ జీవకే కరయ గాథ, నిన్ను ఒక జీవుణ్ణి గాడిదగా తయారు చేస్తుందంట. గాడిద అదేంటి? ఎక్కువ చదువుకుంటే గాడిద అయిపోతారు. అదేంటి? చదువు రాని వాళ్ళని గాడిద అంటారు కదా. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ రివర్స్ గా ఎక్కువగా చదివి ఫైనల్ గా గాడిద అవుతారు జనాలు అంటున్నాడు. అంటే జడ విద్య భౌతికంగా మీరు చూడొచ్చు. అలా మామూలుగా గాడిదకున్న కూడా చాలా కష్టపడుతున్నారు జనాలు ఇప్పుడు చదువుకొని జాబులు చేయడం అంటే చాలా కష్టపడాలి కదా. అందుకని ఆ విధంగా అంటారు అన్నమాట. చైతన్య చరితామృతంలో కూడా అన్నారు. ఒకసారి భగవంతుడు ఇలా అడిగినప్పుడు అన్ని రకాల విద్యల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి? రామానందరాయ్ అన్నాడంట, భగవంతుడి భక్తిని మించిన విద్య ఇంక వేరొకటి లేదు అని రామానందరాయ్ భగవంతుడు జవాబిచ్చాడు. సో అందుకని భక్తి అనేది అన్ని విద్యల సారం, అసలైన విద్య. అది తెలియకుండా ఇంక ఎంత చదువుకున్నా భక్తి చేసుకోకుంటే వేస్ట్ అన్నమాట చదువు. हासी बोले प्रभु बड़ो भाग्य से अमार तोमारा शिकाओ मोरे కృష్ణ భక్తి సార్. అప్పుడు భగవంతుడు నవ్వుతూ అన్నాడంట, నేను చాలా భాగ్యవంతుడిని. వాళ్ళందరూ ఒక్కొక్క మాట అంటున్నారు కదా, అరే నువ్వు ఏం చదువుతున్నావు, ఏం పండితుడు అయ్యావు, నువ్వు అసలు ఫస్ట్ భక్తి చేసుకోవాల్సింది కృష్ణుడికి, ఏం లాభం ఎంత చదివి. అప్పుడు నవ్వుతూ భగవంతుడు ఏమో జవాబిస్తున్నాడంటే, నేను ఇంత భాగ్యవంతుడిని, మీరందరూ కలిసి నాకు కృష్ణ భక్తులు అవ్వాలనేసి నాకు ఆ సారాన్ని తెలియజేస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. అదే విద్య యొక్క సారం. నేను ఇంత భాగ్యవంతుడిని, మీ అందరు నాకు విషయాన్ని చెప్తున్నారు ఈరోజు. తుమి శబో జారకర శుభానుసంధాన్ మోర చిత్తే హనాలయ సే భాగ్యవాన్. సో ఇప్పుడు ఆయన అంటున్నాడు, భగవంతుడు నిమాయ అంటున్నాడు, మీలాంటి వారి యొక్క ఆశీర్వాదం పొందిన వాడు ఎంతో భాగ్యవంతుడు. నాకు తెలిసి నేను నిజాయితీగా చెప్తున్నాను, నేను ఎంతో భాగ్యవంతుడిని ఈరోజు, ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం నాకు లభిస్తుంది. సో బేసికలీ ఇక్కడ
మన మామూలుగా చూసేది ఏంటంటే భగవంతుడు వేరే వాళ్ళకి చెప్తాడు భక్తి చేసుకోండి అని. ఇక్కడ వైష్ణవులందరూ వెళ్ళి భగవంతుడికి చెప్తారు నువ్వు భక్తి చేసుకోండి. సో చైతన్య మహాప్రభు లీల అన్నమాట. సో భగవంతుడు కూడా అలా విని చాలా థ్యాంక్ యూ, మీరు చాలా సరైన ఆశీర్వాదం నాకు ఇస్తున్నారు, ఎంత భాగ్యవంతుడు అని చెప్తున్నారు. কতদিনও পড়ায় মোরে চিত্তা আসে চলিমু বুঝিয়ে ভালো వైష్ణవేర ఖచ్చే. నేను అప్పుడు నిమా అంటాడు, నేను నిశ్చయించుకున్నాను ఇంకా కొన్ని రోజులు ఇలా పాఠాలు చెప్పుకుంటాను పండితుల్లాగా వ్యాకరణం పైన ఇవన్నీ, తర్వాత నేను ఒక శుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటాను అనేసి నిమా చెప్పేశాడు. ఇంకా కొన్ని రోజులే ఇంకా ఈ పాఠాలు చెప్పుకోవడం ఇలా చేసుకుంటూ వెళ్ళేది. సో ఈ విధంగా శుద్ధ భక్తులకు సేవ చేసుకుంటామని చెప్పి అత్తో బోలి హాస్య ప్రభు సేవకే రసనే ప్రభుర మాయాయకేహ ప్రభురే నాచి. ఈ విధంగా వాళ్ళందరికీ తో ఇలా అంటూ నిమాయ్ నవ్వుతూ అసలు ఎవ్వరు ఆయన్ని గుర్తించలేకపోయారు. అసలు ఆయనే భగవంతుడు, ఇదంతా ఆయన మాయ, ఆయన లీల అని, ఆయన లీల అని అర్థం చేసుకోలేకపోయారు ఎవరు. এই মত ঠাকুর সবার চিত্ত হরে నాహి ఏ జనే అపేక్ష నాహి కరే. ఈ విధంగా నిమాయ్ అక్కడ అందరి మనసుని దోచుకున్నాడు. సో ఆయనను అందరూ ఆయన పట్ల ఆకర్షితులే. ఆయన ఆకర్షణను తప్పించుకున్నవారు వెళ్ళలేకపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకర్షితులైపోయారు నిమాయ్ పట్ల. এই মত ক্ষণে ప్రభు వైసే గంగా తీరే কখনো భ్రమేణ ప్రతి నగరే నగరే. కొన్నిసార్లు అలా భగవంతుడు గంగా నది ఒడ్డున కూర్చుని, ఇంకా కొన్నిసార్లు నవద్వీప యొక్క వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. అలా గంగా నది వద్ద నవద్వీప వీధులు అలా వేరిస్తుండేవాడు, లీలలు చేస్తూ ఉండేవాడు. ప్రభు దేకిలే మాత్ర నగరియ గణ పరమాదర కోరి వందెన చరణ. ఎవరైనా అక్కడ నగరవాసులు, నదియా నగరవాసులు ఎవరైతే చూసేవారు అక్కడ నవద్వీప్లో, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే భగవంతుని చూసారో ఎంతో ఆదరపూర్వకంగా ఆయనకి వందనం చేసేవారు, ఆయన చరణాలకి. నారిగణ దేకి బోలే ఏయి తో మదన్ స్త్రీలోకే పోక జన్మే జన్మ హెన దాన్ పండితే దేఖాయే బృహస్పతి రసమాన్ వృద్ధాది పాద పద్మే కరయ प्रणाम जोगी गणे देखे सिद्ध कलेवर దుష్ట గణే దేకే జన మహాభయంకర. సో ఇప్పుడు ఒక్కొక్కరు భగవంతుడిని చూస్తున్నారు, వాళ్ళకి ఎలా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే నారీగణ, నారి అంటే స్త్రీలు ఎవరైతే చూస్తున్నారో నిమాయిని గౌరని, వాళ్ళు అంటారంటారే ఏతో మదోన్ అంటే ఇతను మదనుడు, స్వయంగా మదనుడు వచ్చినట్టుగా ఉంది ముందుకి. సో ఈ విధంగా కొంతమంది స్త్రీలు ఎవరైతే చూసారో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలాంటి సంపద మనకి ప్రతి జన్మలో దక్కాలి అని. ఎవరైతే పండితులు చూసారో వాళ్ళు ఏమనుకున్నారంటే బృహస్పతి సమాన్, ఇతను బృహస్పతికి సమానుడుగా ఉన్నాడు. అలాగే వయసైన వాళ్ళు చూసి వాళ్ళందరూ కూడా, అంటే వయసిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా, ఈవెన్ ఎల్డర్లీ మ్యాన్ ఆఫ్డ్ ఒబేసిటీ ఆయన ప్రణాళాలు చేశారంట ఆయనకి. యోగులు చూసి ఈ విధంగా భగవంతుడిని ఈయన మొత్తం యోగి, సిద్ధి యోగిలాగా ఉన్నాడు అనుకున్నారంట. ఇంకా ఎవరైతే దుష్టులు, దుష్టగణదేకే ఎవరైతే దుష్టులు చూసారో వాళ్ళకి మాత్రం అతి భయంకరంగా కనిపించారంట, మహాభయంకర్, మృత్యు రూపంలో కనిపించారంట దుష్టులకి. సో ఈ విధంగా గౌరసుందర నిమాయ్ ఎంతో చక్కగా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దర్శనమిస్తున్నాడు అన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. దివసే కో జారే ప్రభు కరుణ సంభాషణ బండి ప్రాయ జన పరే ప్రేమ ఫాసు. ఒక్కసారి భగవంతుడు ఒక్కసారి ఎవరితో మాట్లాడితే చాలు, ఆ వ్యక్తి ప్రేమ యొక్క బంధనంలో పడిపోతాడంట, ప్రేమతో బందీ అయిపోతాడంట. ఒక్కసారి మాట్లాడితే చాలు
వాళ్ళు ఆయనతో ప్రేమలో పడిపోతారు. ఆయనతో ఇంకా అలాంటి బంధనంలో, ప్రేమ బంధనంలో విరుక్కుంటారంట. విద్యరసే జత ప్రభు కొరే అహంకార్, শুনে না তথাপি ప్రీతి ప్రభురేశ్వర్. సో అందరూ విన్నారు భగవంతుడు ఎంత గర్వం ఆయన యొక్క ఈ విద్య పైన. ఇంత గర్వం ఉన్నా కానీ నిమాయిలో అందరికీ ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఇది భగవంతుడి యొక్క స్పెషల్. మామూలుగా ఎవరైనా బాగా అహంకారం, గర్వం ఉందనుకోండి, నాకు బాగా పండితుడిని నేను, నాకు చాలా తెలుసు అని, సో వాళ్ళని చూసి ఎవరు ఆకర్షితులు ఎవరు, ఇది బాగా పొగరుబోతు, వీడికి ఎంత గర్వం, అహంకారం అని ఎవరికి నచ్చరు అలాంటి వాళ్ళు. కానీ ఇక్కడ రివర్స్. ఇక్కడ ఏంటి, భగవంతుడు అంత గర్వంగా అహంకారంతో ఉన్న పండితుడని అయినా కానీ అందరూ ఆయన ఎంతో బాగా ప్రేమించారు, ఎంతగానో ప్రేమించారంట. ఆయన చూడగానే ఆకర్షితులైపోయేవారు, సంతృప్తి చెందేవారు, ఆయనతో మాట్లాడితే చాలు ప్రేమలో పడిపోయారంట. ఇది భగవంతుడి స్పెషాలిటీ అన్నమాట. యవ్వనే ఓ ప్రభు దేఖి కొరే బడ ప్రీత, సర్వభూత కృపాలుత ప్రభుర చరిత. సో అందుకనే ఇక్కడ ఏమంటారంటే, ఈవెన్ ద యవ్వనులు కూడా, అంటే వైదిక సాంప్రదాయం నుంచి బయట ఉన్న వాళ్ళు, యవ్వన మిలేచ్లు అలాంటి వాళ్ళు, యవ్వనులు కూడా చూసి భగవంతుడు చూసి వాళ్ళలో కూడా ప్రేమ కలిగిందంట భగవంతుడి పైన. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే వాళ్ళు యవ్వనుల లేకపోతే హిందువులు అవన్నీ చూడరు అనమాట. ఆయన అందరికీ కృప చూపిస్తాడు, అందరిపైన ఆయన దయామయుడు భగవంతుడు. సో ఆ విధంగా అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అందరికీ ఆయన దయ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. పడాయ వైకుంఠనాథ నవద్వీపపురే, ముకుంద సంజయ భాగ్యవంతేరత్యారే. సో భగవంతుడు వైకుంఠనాథుడు ఇక్కడ ఆ విధంగా తన శిష్యులకి ఎక్కడ చెప్తున్నాడంట క్లాసులు, ముకుంద సంజయ్ ఆయన యొక్క ఆంగణంలో, ఆయన యొక్క ఇంటి ఆంగణంలో, కోటియాడ్లో ఆయన ఆంగణంలో వాళ్ళకి, ఆయన స్టూడెంట్స్ కి చదువు చెప్తాడు. అప్పుడు అంటే ఇలా స్కూళ్ళు, కాలేజీలు, క్లాస్ రూమ్స్ ఏం లేవు. అలా గంగా నది తీరంలో కూర్చొని, అలా ఎవరో ఇంటి ఆంగణంలో కూర్చొని చెప్పేవారు క్లాసులు. పక్ష ప్రతిపక్ష సూత్ర ఖండన స్థాపన, వాఖానేయ శేష రూపే శ్రీ సచ్చినందన. ఈ విధంగా పక్ష ప్రతిపక్ష అంటే ఆయనే ఆర్గ్యుమెంట్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఈ విధంగా సూత్రాన్ని ఆయనే ఖండించేవాడు, మళ్ళీ ఆయనే స్థాపించేవాడు. ఈ విధంగా రకరకాలుగా శాస్త్రాల్ని వ్యాఖ్యానించేవారు అనమాట సచ్చినందుడు అంటే నిమాయ్ పండిత్. ఈ విధంగా గోష్ఠి సహ ముకుంద సంజయ భాగ్యవాన్, భాసయానందే నర్మ నా జానేయతాం. సో ముకుంద సంజయ్ ఇంకా తన పరివారం వాళ్ళందరూ కూడా చూసేవారు అనమాట. ఇలా నిమా ఏదేదో వాదనలు తీసుకొస్తున్నాడు, ఖండిస్తున్నాడు, స్థాపిస్తున్నాడు, మనకు అర్థమయ్యే కావు. అయినా కానీ అలా నిమాయ్ చెప్తుంటే చూసి వాళ్ళు ఆనందంలో పొంగిపోయేవారు. విద్యా జయ కొరియా ఠాకుర జాయ్ ఘరే, విద్యారసే వైకుంఠేరా నాయక విహారీ. ఈ విధంగా ఆయన స్కూల్లో, అంటే ఆయన స్కూలే అది నిమాయ్, ఈ విధంగా చదువులు చెప్పడం ముగిసిన తర్వాత వైకుంఠనాథుడు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా ఆ ధ్యానంలోనే నెక్స్ట్ ఏకదిన వాయుదేహ. అచ్చా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక పాస్ట్ టైం మొదలవుతుంది యాక్చువల్లీ ఈ 67వ శ్లోకం నుంచి. మేబీ ఇది రేపటి నుంచి చూద్దాం, లేకపోతే ఈరోజు 7:55 అయింది, ఈరోజు ఫస్ట్ డే, ఇక్కడ మనం ముగిద్దామంట. రేపు ఇక్కడ నుంచే కంటిన్యూ చేస్తాను 67 నెంబర్ శ్లోకం నుంచి. ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఇక్కడ జస్ట్ ఇది ఈరోజు ఇంట్రొడక్షన్ జరిగింది. ఇప్పుడు వచ్చే లీలలు ఇంకా బాగుంటాయి, ఇంకా ఆనందాన్ని ఇస్తాయి. సో మనం రేపు ఎల్లుండి చూద్దామంట. ఓకే, ఉంటాను మరి. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా.
ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై.